ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం హనుమాన్ పౌల్ట్రీ ఫారంలో కోళ్లు మృత్యువత కలకలం రేపింది. వైరస్ సోకి కళ్ల ముందే బాయిలర్ కోళ్లు చనిపోవడంతో దిక్కుతోచని స్థితిలో కోళ్ల ఫారం యజమానులు కోళ్ల ఫారంలో మొత్తం 3,000 బాయిలర్ కోళ్లు మృతి చెందాయని కోళ్ల ఫారం యజమాని తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి 2-3 నిమిషాలకి ప్రాణాలు విడుస్తున్న కోళ్లు ఇప్పటికే లక్షల రూపాయలు అప్పులు చేసి పెట్టుబడి పెట్టామని అన్నారు. ఏకుండ్రు మండలం అండి, కృష్ణారావుపాలెం, మానసింగ్ తండ. ఇప్పుడు దిగులా నగరం పక్కన కోళ్ల ఫారం షెడ్ పెట్టామండి. 3,000 కోళ్లు పెట్టాం. రాత్రి 4:30 నుంచి చనిపోవటం మొదలేసింది. ఈ 1,500 దాకా చచ్చిపోయినాయండి. నిమిషానికి 2 నిమిషాలకి చనిపోతూనే ఉన్నాయి. మేము లేబర్ అండి, ఏదో కూలీ చేసుకొని నాలుగు చేసుకొని ఏదో అప్పు చేసుకొని కోళ్ల ఫారం పెట్టామండి. ఏమైనా ప్రభుత్వం వాళ్ళు మాకు ఆదుకోవాలండి సార్. మాది ఏకుండూరు మండలం అండి, కృష్ణారావుపాలెం, మాన్సిందండ మాది. ఇక్కడి దగ్గరలో ఏమో మాది కోళ్ళ ఫారం ఉందండి. 3,000 కోళ్ళు పెట్టామండి. ఆ 3,000లో 1,500 కోళ్ళు చనిపోయినాయండి. 3 నిమిషాలకి 4 నిమిషాలకి ఒక్కొక్కటి చనిపోతూనే ఉన్నాయండి. ఈ సాయంత్రం కల్లా మొత్తం చనిపోయేటట్లే ఉన్నాయి సార్. అది ఇప్పుడు మమ్మల్ని ప్రభుత్వం ఎవరైనా ఆదుకుంటే బాగుంటుందండి. మేము 8 లక్షల దాకా పెట్టుబడి పెట్టామండి. తీసుకునే వాళ్ళు కూడా ఎవరు రావట్లేదండి. మాకు ప్రభుత్వం